హన్మకొండ జవహర్లాల్ నెహ్రూ స్టేడియంలో వరంగల్ కమిషనరేట్ 3వ వార్షిక స్పోర్ట్స్ మీట్ ను ప్రారంభించారు సిపి అంబర్ కిషోర్ జా. స్పోర్ట్స్ మీట్ లో సెంట్రల్, వెస్ట్, ఈస్ట్ జోన్ తో పాటు అనుబంధ ఆర్మర్డ్ రిజర్వ్డ్ విభాగాల నుంచి క్రీడాకారులు భారీగా పాల్గొన్నారు. 3 రోజుల పాటు జరిగే స్పోర్ట్స్ మీట్ లో 12 క్రీడాంశాల్లో పోటీ పడనున్నారు. విజేతలుగా నిలిచిన పోలీస్ క్రీడాకారులకు బహుమతులు ప్రదానం చేయడంతో పాటు వచ్చే నెలలో కరీంనగర్లో నిర్వహించనున్న రాష్ట్ర స్థాయి పోలీస్ క్రీడా పోటీల్లో పాల్గొంటారు. పోలీస్ క్రీడాకారులను ప్రోత్సహిస్తూ ఈ క్రీడలను నిర్వహిస్తున్నట్లు సిపి అంబర్ కిషోర్ జా తెలిపారు. ఇన్స్పెక్టర్ గౌరవ వందనాన్ని సమర్పిస్తూ తన టీంతో ముందుకు సాగుతున్నారు. ఈ చాలా త్వరగా టైంలో ఈ మంచి అరేంజ్మెంట్ చేయడం జరిగింది. ఐ అప్రిషియేట్ ది ఎఫర్ట్స్ ఆఫ్ అడిషనల్ టీసీపీ ఏఆర్, అడిషనల్ డీసీపీ అడ్మిన్, హోల్ ఏఆర్ టీమ్. చాలా షార్ట్ టైంలో ఇంత మంచి చేస్తారు నేను అనుకోలేము, బట్ ఐ అప్రిషియేట్. అదేవిధంగా ఇప్పుడు ఈ స్పోర్ట్స్ ప్రోగ్రామ్ స్టేట్లో ఉన్న మెయిన్ ప్రోగ్రామ్కి భాగంగా జరుగుతూ ఉంది. సో నా రిక్వెస్ట్ మీ అందరితో ఉంది, మీ బెస్ట్ ఇక్కడ చూపిస్తే మీరు నెక్స్ట్ లెవెల్కి పోతారు. అక్కడ మీకు మీ బరాబర్గా ఉన్న వేరే కమిషనరేట్ నుంచి, వేరే డిస్ట్రిక్ట్ నుంచి, బెస్ట్ నుంచి మీ కాంపిటీషన్ ఉంటుంది. సో గేమ్స్లో ఎప్పుడు కూడా గెలిచినా ఓడిపోయినా ఇంపార్టెంట్ లేదు, ఇంపార్టెంట్ ఉంది మీరు మీ వైపు బెస్ట్ ఇచ్చారు ఒకటి, సెకండ్ మీరు ఫేర్గా గేమ్స్లో పార్టిసిపేట్ చేశారు. ఈ 2 విషయం దృష్టిలో పెట్టి మంచిగా పార్టిసిపేట్ చేయండి. ఈ 3 రోజుకి ఉన్న పండుగ మీ ఫిట్నెస్కి కూడా ఇంప్రూవ్ చేస్తారు, మీ మెంటల్ హెల్త్ కూడా ఇంప్రూవ్మెంట్ అవుతుంది. అదేవిధంగా పబ్లిక్కి కూడా మీ కెపాబిలిటీకి డిస్ప్లే ఉంటుంది. ఈ వరంగల్ ఒక మంచి స్పోర్ట్స్ సెంటర్ ఉంది. చాలామంది ఇక్కడ సివిల్ సొసైటీలో కూడా సివిలియన్స్ కూడా చాలామంది చాలా మంచి పర్ఫామ్ చేస్తున్నారు వేరే వేరే స్పోర్ట్స్లో. సో మీకు ఆడుతూ ఉంటే చూసి వాళ్ళు ఎంకరేజ్ అవుతారు, వాళ్ళు కూడా ముందుకు పోతారు. మన స్టేట్కి, మన కమిషనరేట్కి, ఈ సిటీకి మంచి పేరు వస్తుంది. సో చాలా ఉద్దేశ్యం ఉంది ఈ ప్రోగ్రామ్కి ఈ విధంగా గ్రాండ్గా ఆర్గనైజ్ చేయడానికి. ఐ రిక్వెస్ట్ ఆల్ ఆఫ్ యూ టు పార్టిసిపేట్ wholeheartedly, and my special request to judges, దయచేసి ఫేర్గా నిష్పక్షంగా మీరు జడ్జ్మెంట్ ఇవ్వండి. ఎందుకు ఇక్కడ నుంచి వెళ్ళినప్పుడు ఎవరికి సాడ్నెస్ లేకుండా అందరికీ హ్యాపీనెస్ ఉండాలి.